ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గురు గోచారము మనకు 2019 డిసెంబర్ 25, 26 వచ్చినటువంటి అమావాస్య రోజు షష్టగ్రహ సహిత సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పటి నుంచి మనకు ఈ యొక్క కోవిడ్ రిలీజ్ అవ్వడం, ప్రపంచమంతా అతలాకుతలం అవ్వడం, ఫైనాన్షియల్గా దెబ్బతినడం, యుద్ధాలు ఇవన్నీ చాలా ఫేస్ చేసాం. ప్రస్తుతానికి కూడా కొన్ని దేశాలపైన యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ అంత సివియారిటీ లేదు. ఆర్థిక మందం కొన్ని దేశాలు చాలా ఇబ్బంది పడ్డాయి. అమెరికా కూడా కొంచెం అతలాకుతలం అవ్వడం మనం చూస్తూనే ఉంటున్నాం. ఇవన్నీ చూసాం. కానీ ఇండియాకు మాత్రం క్రేజీ పెరుగుతూనే ఉంది. ఇది గమనించగలరు. ఇకపోతే ఇలాంటి సూర్యగ్రహణము కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా రాలేదు. ఎందుకంటే రాహువు కేతువు మధ్యన ధర్మవర్తి అయినటువంటి శని భగవానుడు, దేవగురువు అయినటువంటి బృహస్పతి, వీళ్ళిద్దరూ కూడా స్ట్రక్ అవ్వలేదు. సూర్యగ్రహణాలు షష్టగ్రహ కూటములు వచ్చినప్పటికీ కూడాను ఇలాంటి బ్యాడ్ పొజిషన్లో రాలేదు. అది నీచ వైపు పయనిస్తున్నటువంటి గురువు కావటం. మనకి ఎప్పుడు ఏర్పడ్డది? ధనుస్సులో గురువు ఉండగా గ్రహణం ఏర్పడ్డది. మకరం ఆయనకు నీచ. అటువైపు పయనిస్తున్నప్పుడు వచ్చే గ్రహణం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ తోటి మనకు ప్రబలంగా మారింది. ఇప్పుడు ఆయన మనకు వృషభ సంచారం చేస్తున్నారు. మే 1 ఆయన కర్కాటకం ఉచ్చ ఇటు పయనిస్తున్నాడు. ఇప్పుడు శుభాలు చేయాలి. 7 సంవత్సరాలు విపరీతమైనటువంటి శుభాలు ఇస్తాడు ప్రతి రాశి వారికి కూడా. శుభప్రదంగా గ్రహాలన్నీ బయటకు వచ్చాయి. ధర్మవర్తి దేవగురువు ఆయన కూడా రాహుతో పోరాడుతూనే ఉన్నారు. శతభిషం నక్షత్రంలో ఉన్నారు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహు ఉన్నారు. ఇద్దరికి నక్షత్ర పరివర్తన వచ్చేసింది. ఒకరి నక్షత్రంలో ఉన్నారు. మిత్రులైనప్పటికీ కూడా కొంత కామ్ డౌన్ అయ్యే పరిస్థితి. ప్రపంచం బాగుపడుతుంది, విశ్వం బాగుపడుతుంది అనే సిద్ధాంతాన్ని గమనించాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగాను మనకి ఈ యొక్క ప్రపంచం మొత్తం అతలాకుతలం అవ్వడం అనేది కోవిడ్ తోటి అది జరిగింది. అలాగే ప్రకృతి కూడా కొంత ప్యూరిఫై అయింది. తనకు తాను ఇన్ని సంవత్సరాలు మనుషులంతా ఇళ్లలో ఉండిపోయేసరికి ఏమైపోయింది, ప్రకృతిలో కల్మషాలు నదీ జలాల దగ్గరని వాయువుల దగ్గర నుంచి మొత్తం కూడాను వాటి స్థానాన్ని అవి పొందాయి. అంటే పంచభూతాత్మకమైనటువంటి దేవతలు కూడాను ప్యూర్ అయ్యారు. కల్మషం బట్టిపోయి కలిలో మునిగిపోయినటువంటి వారు, శక్తిహీనులుగా అయినటువంటి వారు కూడాను ఈ యొక్క కోవిడ్లో ప్రజల దుష్క్రియలన్నీ జరగడం ఆపేసిన తర్వాత ప్యూరిఫై అయ్యి గమనించగలరు. ఇది ఇకపోతే ఇంకా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు గురు గోచారం తీసుకున్నట్లయితే ఈయన వృషభ రాశి మే 1 వృషభ రాశిలోకి వస్తున్నారు. వృషభ రాశి తీసుకున్నట్లయితే కృతిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశి వృషభ లగ్నం కిందికి వస్తుంది. మీకు బృహస్పతి వచ్చేసి మే 1 నుంచి మీ స్వరాశి అందే ఈయన ప్రవేశించనున్నారు. ఈయన మీకు అష్టమాధిపతి, అలాగే లాభాధిపతి. ఈయన విశేషించి మీ రాశిలోకి ప్రవేశించడం అన్నది కొంత ఇబ్బంది అని మామూలుగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీ రాశిలోకి ఈయన రావడం అన్నది కొంత శుభప్రదమే. ఎందుకనగా ఈయన మీకు అష్టమాధిపతి, పెద్దవాళ్ళ సహకారం లభిస్తుంది. వారి హెల్త్ విషయంలో కావచ్చు, మీ హెల్త్ విషయంలో కావచ్చు, సూక్ష్మపాటి మీరు ఈ యొక్క ఏమైనా త్వరగా క్యూర్ చేసుకోవడం, రోగాలను చేసుకుంటే సరిపోతుంది. క్రానికల్ డిసీజెస్ లాంటివి ఏమున్నా కూడా ముందు బయటపడడానికి మీకు ఎంతో హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఈయన లాభాధిపతి కూడా. అలాగే మీ రాశికి వచ్చేసి ఈయన తీసుకోవాల్సింది, ఈయన మీ రాశికి వచ్చేసరికి భాగ్య దశమాధిపతి. తండ్రి గారి సహకారం బాగుంటుంది. అలాగే దాయాదులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. భూ సంబంధమైన క్రయ విక్రయాలన్నీ మీకు పాజిటివ్గా మారే అవకాశం ఉంది.
ఉద్యోగంలో మీకు నెమ్మదిగా ప్రోగ్రెస్ అని కల్పిస్తుంది. చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివైనా ఫోకస్ చేసి అది క్యూర్ చేసుకున్నారంటే మీకు పెద్దగా ఇబ్బందులు ఏవి కనిపించట్లేదు. లాభగురువు మీ రాశిలోకి వచ్చాడు కాబట్టి చాలా మంచి జరిగిపోతుంది. అలాగే ఈయన మీ రాశిలో మీ 5th హౌస్ని చూస్తారు. వివాహ ప్రక్రియలు, సంతానలేమి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్యూర్ అయిపోతాయి. అలాగే మీ సప్తమ రాశిని ఈయన సప్తమ దృష్టి చేత చూస్తారు కాబట్టి జీవిత భాగస్వామికి మీకు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండింటే కొలిక్కి వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మిమ్మల్ని మీరు ఎలా సపోర్ట్ చేసుకోవాలి, ఫ్యామిలీకి ఎట్లా సపోర్ట్ అందించాలి, ఈ విషయాల పట్ల చాలా కేర్గా మీరు అడుగులో అడుగు వేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా మీరు ఆలోచించినట్లయితే వృషభ రాశి వారికి మీకు తులారాశి వచ్చేసి షష్ఠమ రాశి. ఈయన షష్ఠాధిపతి, రాశాధిపతి షష్ఠాధిపతి. అష్టమాధిపతి మీకు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ గమనించాలి ఒక సూత్రం, ఎవరికైనా సరే అష్టమ, షష్టమ, ద్వాదశ రాశుల వారు ఒకరి రాశి ఎందు ఒకరు ఉంటే ఖచ్చితంగా శుభాన్ని ఇవ్వాలి. మీకు ఫస్ట్ చిన్న హెల్త్ క్యూర్ చేస్తాడు ఫస్ట్, తర్వాత మనీ ఇస్తాడు, ఒక ప్రొఫెషన్గా ఒక ప్లేస్ ఇస్తాడు. ఇంత శుభంగా ఉండండి కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈయన మీకు 9వ ఇంటి దృష్టి వీక్షణ చేత మీ యొక్క భాగ్యస్థానాన్ని కూడా చూస్తారు కాబట్టి మీకు చాలా పరపతి పెరుగుతుంది. సొసైటీలో చాలా ప్రపంచ యాత్రలు చేస్తారు. బిజినెస్ కోసం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, తీర్థయాత్ర వైభవాలు ఇవన్నీ బాగున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. సంతానం కలుగుతుంది, వివాహం అవుతుంది, గృహము ఇలాంటివి నిర్మించుకోగలుగుతారు. కొత్త బిజినెస్కి సంబంధించి ఏవైనా షాప్స్ ఓపెన్ చేసుకునే వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్లు పెట్టేవాళ్ళు కూడా చాలా బాగా మీరు డెవలప్ అవుతారు. అలాగే షేర్ మార్కెట్లు, ఇన్వెస్ట్మెంట్లు, సాఫ్ట్వేర్ వర్గాల వారికి, అలాగే కళాత్మక రంగాలలో పనిచేసే వారికి కూడాను, అలాగే పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి కూడాను చక్కని ప్రయోజనాలతో కూడుకున్నటువంటి బెనిఫిట్స్ బృహస్పతి ఇవ్వనున్నారు. ఈ యొక్క బృహస్పతి వృషభ రాశి సంచారం May 1 నుండి స్టార్ట్ అవుతుంది. అప్పటి నుండి ఒక సంవత్సరం పాటు శుభ